హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ సుమారు 50 ఏళ్ల నాటి చందమామ కథ, మాట్లాడే పండు. అనగా అనగా ఒక రాజుగారి వద్ద లెక్కలేనన్ని ఆవులుండేవి. రోజు పశువుల కాపర్లు ఆ ఆవులను కొండ ప్రాంతంలో ఉన్న పచ్చిక బీళ్లకు తోలుకొని వెళ్లేవారు. కాని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి వాటి సంఖ్య తగ్గి ఉండేది. రాజుగారు ఎంత గట్టి కాపలాలు ఉంచినా ఆవులు మాయమవ్వడం మాత్రం మానలేదు. మాయమవుతున్న ఆవుల ఆచూకీ తెలుసుకురమ్మని రాజుగారు తన 3 కొడుకులను పంపాడు. రాజకుమారులు ఒక రోజల్లా ప్రయాణం చేసి ఒక అరణ్యం చేరుకున్నారు. అక్కడ వాళ్లకు ఒక వికారాకారం గల స్త్రీ ఎదురుపడి, నాయనలారా, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. అందుకు రాజకుమారులు విసుక్కుని, మేము ఎక్కడికి వెళ్తే నీకే, నీ దారిని నువ్వు వెళ్ళు అన్నారు. ఆ స్త్రీ ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. రాజకుమారులు ముందుకు నడిచి చీకటి పడే వేళకు ఒక కోటను చేరుకున్నారు. కోట లోపల తమ ఆవులన్నీ కట్టివేసి ఉండడం వారికి కనిపించింది. ఇంకా లోపలికి పోగా నిద్రపోతున్న అతి పెద్ద ముసలి రాక్షసి కనిపించింది. వారి అలికిడికి ఆ రాక్షసి మేలుకున్నది. రాజకుమారులు, అవ్వా, మాకేదన్నా పని ఇప్పించు, ఇక్కడే ఉంటాం అన్నారు. వాళ్ళు ఆవుల కోసమే వచ్చారని రాక్షసి గ్రహించింది. అది చాలా జిత్తుల మారిది. తన ఒంట్లో శక్తి ఉడిగిపోయాక తన మాయోపాయాల చేతనే తన శత్రువులను చంపుతూ వస్తోంది. అది రాజకుమారులను కూడా అలాగే చంప నిశ్చయించుకుని, సరేరా అబ్బాయిలు, ఆ ఆవులను పాలు పిండే వేళయింది, వెళ్ళి పాలు పితుక్కురండి. రేపటి నుంచి నా ఆవుల పాలన పోషణ అంతా మీదే అన్నది. రాజకుమారులు సరేనని వెళ్లి గంగాళాల నిండా పాలు పితుక్కుని వచ్చారు. రాక్షసి పాలను కాచి వాళ్లను పిలిచి, అబ్బాయిలు, ఆకలితో ఉన్నారేమో, ముందు ఈ పాలు తాగండి అని 3 పాత్రలలో విషం కలిపిన పాలు ఇచ్చింది. రాజకుమారులు ఆ సంగతి ఎరగక పాలు తాగి మరణించారు. రాక్షసి ఆ 3 పెట్టెలో దాచింది. తన కొడుకులు ఎన్నాళ్లకు తిరిగి రాకపోయేసరికి రాజుగారికి దిగులు పట్టుకుంది. రాజుగారి పశువుల కాపర్లలో గోవిందుడనే యువకుడుండేవాడు. వాడు ధైర్యం చేసి రాజుగారి వద్దకు వెళ్లి, రాజకుమారుల జాడ, మాయమైన ఆవుల జాడ కనుక్కు వస్తానన్నాడు. అందుకు రాజుగారు సరే అన్నారు. గోవిందుడు కూడా రాజకుమారులు వెళ్లిన దారిలోనే బయలుదేరాడు. వాడికి కూడా వికారాకారం గల స్త్రీ కనిపించి, నాయనా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. గోవిందుడు ఆమెకు తను వెళుతున్న పని గురించి చెప్పాడు. అందుకు ఆమె, ఇంకా కొంత దూరం వెళ్ళావంటే నీకొక కోట కనిపిస్తుంది. అందులో ఒక జిత్తుల మారి ముసలి రాక్షసి ఉంది. నా చెల్లెలి సహాయంతో అదే మీ రాజుగారి ఆవులను కాజేసింది. అవసరం తీరినాక అది నా చెల్లెల్ని చంపేసింది. ఈ పాటికి అది మీ రాజుగారి కొడుకులను కూడా చంపే ఉంటుంది. వాళ్ళకి ఈ విషయం ముందే చెప్దామనుకున్నాను, కాని పలకరిస్తే నా మీద చిరాకు పడి వాళ్ళు వెళ్ళిపోయారు అంది. గోవిందుడు ఆమెతో, నీ చెల్లెలు ఎవరు? ఆ రాక్షసికి మా ఆవులను కాజేయాల్సిన అవసరమేమిటి అన్నాడు. అందుకామె, ఆ రాక్షసికి ముసలి వయసులో పొట్ట గడవడం కష్టమైంది. మా రాజుగారి ఆవుల మీద దాని కన్ను పడింది. మా చెల్లెలు ఒక మంత్రగత్తె. ఆ రాక్షసి మా చెల్లెలితో మెల్లగా స్నేహం చేసింది. రాజుగారి ఆవుల్లో సగం వాటా ఇస్తానని చెప్పి మా చెల్లెలి సహాయంతో ఆవులను మాయం చేయించి తన కోటకు చేర్పించుకుంది. అవసరం తీరాక అది మా చెల్లెల్ని చంపేసింది. అన్యాయంగా మా చెల్లెల్ని చంపేసినందుకు నాకు ఆ రాక్షసి మీద చాలా కసిగా ఉంది. నేనా ముసల్దాన్ని, నా మంత్రశక్తులా ఏనాడో పోయాయి. నీలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ల సహాయంతో ఆ రాక్షసి మీద పగ తీర్చుకుందామని చూస్తున్నాను అంది. అంతా విని గోవిందుడు, ఆ రాక్షసి బారి నుండి రాజకుమారులను, మా ఆవులను కాపాడుకునే మార్గం ఉంటే చెప్పు అన్నాడు. మంత్రశక్తులు పోయినా నా దగ్గర ఇంకా 2 వస్తువులు మిగిలి ఉన్నాయి అంటూ ఒక పండు, 3 రాళ్లు గోవిందుడి చేతిలో పెట్టి, ఆ వికారాకారం గల స్త్రీ, ఈ పండు నీకు రాబోయే అపాయం గురించి ముందే చెప్తుంది. ఇది మాట్లాడే పండు.
దీంతో నీ అవసరం తీరిపోయాక ఈ పండులోని విత్తు తీసి నీటిలో అరగదీసి చనిపోయిన వారి మీద చల్లితే వాళ్ళు తిరిగి బతుకుతారు. ఈ రాళ్ళు కింద వేసి ఏమి కావాలంటే అది అవుతాయి. నువ్వు రాక్షసిని చంపుతావని నాకు నమ్మకముంది. వెళ్ళిరా నాయనా అంది. ఆమె ఇచ్చిన వస్తువులను తీసుకుని గోవిందుడు కోటకేసి బయలుదేరాడు. కోటను చేరుకుని ముసలి రాక్షసిని చూసి గోవిందుడు తనకేదన్నా పని ఉంటే ఇప్పించమన్నాడు. వీడు కూడా ఆవుల కోసమే వచ్చాడని ఆ ముసలి రాక్షసి పసిగట్టింది. సరే, నా ఆవులను చూసుకుంటూ ఉండు అని లోపలికి వెళ్లి పాలు తెచ్చి ఎంతో ఆప్యాయంగా వాణ్ణి తాగమంది. తాగకు, అందులో విషముంది అని పండు గోవిందుణ్ణి హెచ్చరించింది. రాక్షసి కన్నుగప్పి గోవిందుడు ఆ పాలను అవతల పారబోశాడు. పాలు తాగి కూడా గోవిందుడు బతికే ఉన్నందుకు రాక్షసి ఆశ్చర్యపోయి, అక్కడ పడక ఉంది, వెళ్ళి పడుకో, చాలా పొద్దుపోయింది అన్నది. పడుకోకు, కందకంలో పడతావు అని పండు మళ్లీ గోవిందుడిని హెచ్చరించింది. రాక్షసి వెళ్లిపోయాక గోవిందుడు పడక ఎత్తి చూస్తే దాని కింద ముళ్ల కంచెలతో నిండిన లోతైన గొయ్యి కనిపించింది. రెండోసారి తన ప్రాణం దక్కినందుకు గోవిందుడు సంతోషించాడు. గోవిందుడు రాజకుమారుల కోసం కోటంతా గాలించాడు. వాడికి రాజకుమారుల శవాలున్న పెట్టె కనబడింది. వికారాకారం గల స్త్రీ చెల్లెలి శవం మాత్రం కనిపించలేదు. రాజకుమారుల శవాలను మోసుకుపోవడం సాధ్యం కాదు. అందుచేత వాడు ఇక తనకు పండు అవసరం ఉండదని నిశ్చయించుకుని దాని విత్తనం తీసి నీటిలో అరగదీసి ఆ నీళ్లు రాజకుమారులపై చల్లాడు. వాళ్లు వెంటనే బతికి గోవిందుణ్ణి గుర్తుపట్టారు. తర్వాత నలుగురూ కలిసి పశువుల కొట్టానికి వెళ్లి పశువులను విడిపించి వాటిని తోలుకుంటూ కోట దాటారు. గోవిందుడు వికారాకారం గల స్త్రీ కోసం చూశాడు, కాని ఆమె ఎక్కడా కనిపించలేదు. ఈలోగా రాక్షసి లేచి గోవిందుడి పక్క చెక్కు చెదరకుండా ఉండడం గమనించి అనుమానం వచ్చి పశువుల కొట్టం కేసి వెళ్ళింది. పశువులు లేవు. గోవిందుడు వాటిని విడిపించుకు వెళ్లాడని గ్రహించి పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చింది. రాజకుమారులు గోవిందుడు రాక్షసి యొక్క అరుపులు విన్నారు. అది పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సమీపిస్తోంది. గోవిందుడికి తన వద్ద ఉన్న రాళ్లు జ్ఞాపకం వచ్చాయి. వెంటనే వాడొక రాయి తీసి వెనక్కి విసురుతూ ముళ్లకంచెలు అయిపోవాలనుకున్నాడు. ముళ్లకంచెల మధ్య చిక్కుకుపోయిన రాక్షసి అతి ప్రయాసతో వాటిని దాటి మళ్లీ రాసాగింది. గోవిందుడు మరో రాయి విసిరాడు. వెంటనే రాక్షసి మంటల మధ్య చిక్కుకుంది. ఆ మంటలు చల్లారేదాకా రాక్షసి కదలలేకపోయింది. ఈ లోపుగా రాజకుమారులు గోవిందుడు చాలా దూరం వెళ్లారు. మరొక్కసారి రాక్షసి తమని సమీపిస్తూ ఉండడం చూసి గోవిందుడు తన వద్ద ఉన్న మూడో రాయి కూడా విసిరాడు. అది ఒక వాగులో పడింది. మరుక్షణమే వాగు పొంగనారంభించింది. అయినా రాక్షసి వాగులోకి దిగి దాన్ని దాట యత్నించింది. అయితే ప్రవాహం రాన్రాను హెచ్చి అందులో రాక్షసి కొట్టుకుపోయింది. సాయంకాలానికల్లా గోవిందుడు రాజకుమారులతోనూ ఆవులతోనూ రాజుగారి ఇల్లు చేరి జరిగిందంతా రాజుగారికి తెలిపాడు. రాజుగారు ఎంతో సంతోషించి గోవిందుణ్ణి ఘనంగా సత్కరించాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.